హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. Anthurium ప్లాంట్ పెంచుకోవడం అనేది మనందరికీ చాలా ఇష్టం కదండి. సో ఈ Anthurium ప్లాంట్ పెంచుకునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ వల్ల Anthurium ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది, వాటిని మనము ఎలాగ అవాయిడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. Anthurium ప్లాంట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ప్లాంట్ అండి. చాలా ప్రైసీ ఉంది. స్టిల్ దాని బ్యూటీ అనేది చాలా మనందరికీ నచ్చి మనం కొంటూనే ఉన్నాము. బట్ ఈ ప్లాంట్ కొన్న తర్వాత అది డల్ అయిపోవడం కానీ చనిపోవడం కానీ జరిగితే మనకు చాలా బాధేస్తుంది కదా. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు అసలు Anthurium అనేది ఎలాంటి ప్లాంట్ అనేది తెలుసుకుందాము. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లాజిక్ మనకు అర్థమైంది అని అంటే ఈ ప్లాంట్ని పెంచడం అనేది మనకు కష్టం కాదు. Anthurium ప్లాంట్ అనేది హెర్బేషియస్ ఎపిఫైట్. హెర్బేషియస్ అంటే దీనికి ఎలాంటి వుడెన్ స్ట్రక్చర్ అనేది ఉండదు. చిన్న చిన్న హెర్బ్స్ లాగా, అంటే మనకి ఎలాంటి బ్రాంచెస్ కానీ అలాంటి స్ట్రక్చర్ ఏమీ లేకుండా జస్ట్ అది ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి ఒక స్టెమ్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ వచ్చేసి అక్కడ నుంచి చిన్నగా పెరుగుతుందన్నమాట. సో ఇది హెర్బేషియస్. సో ఎపిఫైట్ అంటే ఏంటి అని అంటే, ఎపిఫైట్ అంటే వేరే చెట్ల మీద బేస్ చేసుకొని, అంటే ఆ చెట్లని సపోర్ట్ తీసుకొని ఇది పెరుగుతుంది. సో ఆ చెట్లని సపోర్ట్ తీసుకునేటప్పుడు ఆ చెట్ల నుంచి ఇది ఎలాంటి న్యూట్రిషన్స్ని తీసుకోదు. ఈ న్యూట్రిషన్స్ అనేవి ఎలా అందుతాయి ఈ ఎపిఫైట్స్కి అని అంటే, చుట్టూ ఉన్న వాతావరణంలోని గాలిలోని తేమ నుంచి కానీ లేకపోతే మనకి దాని మీద పడే డస్ట్ నుంచి కానీ లేకపోతే మనకి వర్షం పడ్డప్పుడు వర్షం నీరు వల్ల కానీ దీనికి న్యూట్రిషన్స్ అందుతాయి. సో బేసికల్లీ ఇది హెర్బేషియస్ ఎపిఫైట్. అంటే దీని రూట్స్ అనేవి చెట్టు పై భాగంలో ఉండి అక్కడి నుంచి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న న్యూట్రిషన్స్ని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఈ ప్లాంట్కి సాయిల్ రిక్వైర్మెంట్ అనేది లేదు. అంటే ఈ రూట్స్ అనేవి బేసికల్లీ ఎలాంటి వాతావరణంకి అలవాటు పడ్డాయి అని అంటే, చుట్టూ ఉన్న వాతావరణంలోని న్యూట్రిషన్స్ని తీసుకొని పెరగడానికి అలవాటు పడ్డాయి. ఇంకా ఈ రూట్స్కి చాలా ఎక్కువ ఎయిరేషన్ అనేది అవసరము. సో ఇలాంటి మొక్కని మనము ఇండోర్లో పెంచుకునేటప్పుడు అసలు ఫస్ట్ అది ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటి అనేది చూద్దాము. సో ఈ మొక్కని మనము ఫస్ట్ కొనుక్కున్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఆ మొక్కది మనము క్రౌన్ ఉంటుంది కదా కింద, ఆ క్రౌన్ అనేది అంటే ఎక్కడైతే మనకి కొత్త లీవ్స్ కొత్తవి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయో ఆ పర్టికులర్ బేస్ని మనం క్రౌన్ అంటాము. సో ఆ క్రౌన్ అనేది సాయిల్ లోపల కాకుండా సాయిల్కి బయట ఉందా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలన్నమాట. అంటే ఆ క్రౌన్ అనేది పైన ఉంది, ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో అవి సాయిల్ లోపల కంప్లీట్గా మునిగిపోకుండా మనకి పైకే కనిపిస్తున్నాయి. అంటే కింద సాయిల్ ఏదైతే ఉందో అది మొక్కకి సపోర్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ఎయిరేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కని నాటుకునే విధానం ఇది, Anthurium మొక్కని నాటుకునే విధానం. ఈ క్రౌన్ అనేది తప్పనిసరిగా బయట ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు అలా లేకపోతే మీరు తీసి ఇలాగనే ప్లాంట్ చేసుకోండి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇది మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. సో ఇలాగ చేయలేదు, మనది రూట్స్ అనేవి చాలా లోపలికి ఉన్నాయి, క్రౌన్ అనేది లోపలికి ఉంది అంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కదా. రూట్స్ అనేవి సఫోకేట్ అయిపోయి ఉంటాయి. సో ఇలా సఫోకేట్ అయినప్పుడు వాటర్ పోయగానే అవి వాటర్ని ఎక్కువ పీల్ చేసుకొని మనకి రూట్ రాట్ రావడం జరుగుతుంది. రూట్ రాట్ అంటే రూట్స్ అనేవి కుళ్ళిపోతాయి. రూట్స్ కుళ్ళిపోయాక మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఈ క్రౌన్ని పైన పెట్టుకొని వేర్లకి మనం గాలి తగిలేలాగా చేసాము అని అంటే మనకి 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఈ ప్లాంట్ని హెర్బేషియస్ ఎపిఫైట్ అని చెప్పుకున్నాం కదా, అలాగనే ఇది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్. సో ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్కి ఎప్పుడైనా కానీ చుట్టూ ఉన్న వాతావరణంలో తేమ శాతం అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి.
సో ఇలా ఉండాలి అని అంటే హ్యూమిడిఫైయర్ యూజ్ చేయడము ఒక విషయము. నెక్స్ట్ పెబల్స్ ట్రే యూజ్ చేయడం అనేది ఇంకొకటి. అంటే మన దగ్గర హ్యూమిడిఫైయర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా, సో అలాంటప్పుడు మనం పెబల్స్ ట్రే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూ మనము వాటర్తో స్ప్రే చేస్తూ ఉండాలి. సో అది కొంత సమయం వరకు హ్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఈ ప్లాంట్ని మనము వేరే ప్లాంట్స్తో కలిపి దగ్గరికి పెట్టినట్లయితే అది హ్యూమిడిటీ అనేది డెవలప్ అయ్యి అక్కడ కూడా అది మంచిగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఒక డ్రై ప్లేస్లో ఈ ప్లాంట్ని మనము ఉంచినట్లయితే అప్పుడు లీవ్స్ అనేవి మాడిపోతాయి, డ్రైగా అయిపోతాయి, కర్ల్ అయిపోతాయి, బ్రౌన్ కలర్లో మారిపోతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని అంటే చుట్టూ ఉన్న వాతావరణంలో హ్యూమిడిటీ అనేది తగ్గినప్పుడు. సో ఇలాగ మనము చుట్టూ ఉన్న వాతావరణంలో హ్యూమిడిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే లీవ్స్ అనేవి బ్రౌన్గా అయిపోయి అవి వాడిపోకుండా, మాడిపోయి పడిపోకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒక సెకండ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్. నెక్స్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇది ఒక రెయిన్ ఫారెస్ట్ హెర్బేషియస్ ఎపిఫైటిక్ ప్లాంట్. సో నెక్స్ట్ దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సాయిల్. సో సాయిల్ అనేది ఇదే రీజన్ వల్ల ఏంటంటే ఇది హెర్బేషియస్ ఎపిఫైట్ అవ్వడం వల్ల సాయిల్ అనేది డెఫినెట్గా వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. క్లే సాయిల్లో ఈ ప్లాంట్ని పెట్టినప్పుడు రూట్స్ అనేవి సఫోకేట్ అయిపోతాయి. వాటికి ఏరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము క్లే సాయిల్లో దాన్ని ఉంచడం కన్నా మనం రిమూవ్ చేసేసి మంచి వెల్ డ్రైన్డ్ సాయిల్ యూజ్ చేసుకొని మనం దానిలో ఈ ప్లాంట్ని నాటుకోవాలి. నెక్స్ట్ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే లీవ్స్ అనేవి చాలా ఎక్కువ బర్న్ అయిపోతూ ఉంటాయి. సో మనకి తెలుసు కదా, ఈ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ ఏవైనా కానీ డైరెక్ట్ సన్లైట్ని తట్టుకోలేవు. సో వీటికి ఏం కావాలి అని అంటే ఇండైరెక్ట్ బ్రైట్ సన్లైట్ కావాలి. సో బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉన్నప్పుడు దీని నుంచి మనం బ్లూమింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అలా లేదు, నార్మల్గా ఉంది, లో టు మీడియం లైటింగ్ ఉంది అన్నప్పుడు కూడా ఈ ప్లాంట్ అనేది పెరుగుతుంది. బట్ అలాంటి టైంలో బ్లూమింగ్ అనేది ఉండదు. సో ఈ ప్లాంట్ వచ్చేసి లో టు మీడియం ఇండైరెక్ట్ సన్లైట్ ఆర్ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లో పెరుగుతుంది. బట్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ అనేది ఈ ప్లాంట్ మీద పడద్దు, అది లీఫ్ బర్న్కి రీజన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ ప్లాంట్కి మనము ఫెర్టిలైజేషన్ ఎలాగ చేయాలి. సో ఫెర్టిలైజేషన్ అని అంటే మనము దీనికి కెమికల్ ఫెర్టిలైజేషన్ మనం యూజ్ చేసుకునేలాగైతే మాత్రము ఎన్పికే మీరు 20-20-20 కానీ 19-19-19 కానీ హాఫ్ స్ట్రెంత్ మాత్రమే డైల్యూట్ చేసి ఇవ్వండి. ఒకవేళ ఆ బాటిల్ మీద మీరు 1 టీ స్పూన్ ఫుల్ అని ఉంటే హాఫ్ టీ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకు అని అంటే ఈ ప్లాంట్ అనేది బేసికల్లీ లిటిల్ బిట్ ఆఫ్ సెన్సిటివ్ ప్లాంట్. సో వీటికి ఎప్పుడైనా కానీ మనము ఫెర్టిలైజేషన్ చేసుకునేటప్పుడు హాఫ్ స్ట్రెంత్తో చేసుకుంటే అది ఫుల్ సేఫ్టీ ఉంటుందన్నమాట. మనము ఫుల్ స్ట్రెంత్తో చేసినప్పుడు ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కువ జరిగిపోతే ప్లాంట్ అండ్ రూట్స్ అనేవి బర్న్ అయిపోతాయి, అప్పుడు కూడా ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఫెర్టిలైజేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజేషన్ విషయంకి వస్తే మనము బోన్ మీల్ పౌడర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అవి బెస్ట్ ఫెర్టిలైజర్స్ అనమాట. అంటే మీరు ఫెర్టిలైజేషన్ కెమికల్ చేసినా కానీ ఆర్గానిక్ చేసినా కానీ అది లిమిటెడ్ వేలోనే చేయాలి. మీరు బ్లూమింగ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఓవర్గా ఫెర్టిలైజేషన్ మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వాటరింగ్ అండి. వాటరింగ్ ఈ ప్లాంట్కి ఎలా చేసుకోవాలి అని అంటే టాప్ 1 ఇంచ్ సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలి. ఈ ప్లాంట్ డ్రాట్ టాలరెంట్ ప్లాంట్. అంటే ఒకవేళ మనం 1 వీక్ ఆర్ 10 డేస్ ఈ ప్లాంట్కి వాటరింగ్ చేయకపోయినా కానీ ఈ ప్లాంట్ బతికే ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. అదే మీరు ఎక్కువసార్లు మీరు వాటరింగ్ చేస్తే మాత్రము ఈ ప్లాంట్ అనేది రూట్ రాట్ వచ్చేసి లీవ్స్ అనేవి ఎల్లోగా మారిపోయి మొత్తం అన్ని పండిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. అలా మారిపోయి ఈ ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా యాంథూరియం ప్లాంట్కి ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు. సో లీవ్స్ అనేవి ఎల్లోగా మారిపోతుంటాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ లీవ్స్ చూస్తున్నారు చూసారా, ఇది కూడా ఎల్లోగానే ఉంది. బట్ ఇది ఓవర్ వాటరింగ్ వల్ల కాదు, ఈ లీఫ్ అనేది పాతగా అయిపోయింది, అందుకని ఎల్లోగా అయిపోయింది. సో ఇలా ఉంటే ఇది ఓవర్ వాటరింగ్ వల్ల కాదు. పైన లీవ్స్ అన్ని లీవ్స్లోకి కూడా ఒక రకమైనటువంటి ఎల్లో షేడ్ రావడము, కొత్తగా వచ్చే లీవ్స్ కూడా కొంచెం డల్గా డ్రూపింగ్గా ఉండడము ఉంటే అది ఓవర్ వాటరింగ్ వల్ల.
ఇలాంటి లీవ్స్ ఏమైనా ఉంటే మనం కింద నుంచి జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదండి ఈ స్టన్నింగ్ ఆర్నమెంటల్ ప్లాంట్ యాంథూరియం చనిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇది ఒక ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ అయితే కాదు, మీడియం మెయింటెనెన్స్ ప్లాంట్. అండ్ మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం డెఫినెట్గా ఈ ప్లాంట్ని పెంచుకోగలము. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.